ఎవడైనా ఈ బంధాన్ని, ఎవడైనా వర్తమానము నుండి నన్ను దూరము చేయగలడా? యోబుకు అడుగుతున్న ప్రశ్న ఈరోజు లోకంతో అడుగుతూ ఉన్నాను నేను, ఈరోజు సంఘ శాఖలతో అడుగుతున్నాను నేను. ఆమేన్. ఈరోజు లూసిఫర్తో అడుగుతున్నాను నేను, నీకు సాధ్యమా? ఆమేన్. మృగ శీర్షికకు నాకు ఉన్న బంధాన్ని విడదీయగలవా? 7 నక్షత్రాలు ఇస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఆ మధురమైన స్వభావమును ప్రభావమును బంధింపగలవా? ఆమేన్. శామ్యూయల్ భూపాక మాట్లాడకుండా నీవు బంధింపగలవా? ఈ ప్రభావము ఇలాగే వెళ్తూనే ఉంటుంది. అది ప్రాణమున్నంత వరకు ఈ మధురమైన ప్రభావము, ఈ 7 నక్షత్రముల ప్రభావము సంఘం మీద పడుతూనే ఉంటుంది. అది ఈ ప్రభావమును ఎవడు బంధించలేడు, ఎవడు ఆపలేడు. ఈ నోటిని ఎవడు మూయసాలనేటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ ప్రభావం ఇక్కడి నుంచి రావడంలే, ఈ ప్రభావం వరయాన్ని నుంచి వస్తా ఉంది. యాక్చువల్ అది వరయాన్ని యొక్క ప్రభావము ఆ ప్లేడిస్ మీద పడి ప్లేడిస్ నుంచి సంఘం మీద పడుతూ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను, గుర్తుందా? ఈ 7 నక్షత్రాలట సొంత వెలుగును కలిగిలేవట, వరయాన్ని వెలుగును అవి ప్రకటిస్తున్నాయట. ఇప్పుడు వరయాన్ని వెలుగును ప్రకటిస్తున్న 7 నక్షత్రాలు, వాటితో బంధం కలిగి ఇంకా చాలా నక్షత్రాలు కనుక అవి వరయాన్ల హస్తంలో ఉన్న 7 నక్షత్రాల వెలుగును అవి చూపిస్తా ఉన్నాయి. యాక్చువల్లీ అంటే వరయాన్ ప్రభావం 7 నక్షత్రాల మీద పడుతూ ఉంది. 7 నక్షత్రాల ప్రభావం ఈ నక్షత్రాల మీద పడుతూ ఉంది. యాక్చువల్లీ ప్రభావం పడుతూ ఉన్నది. ఈరోజు 7 నక్షత్రాల ఒక భాగమునై ఉన్నాను నేను. ఆ ప్రభావం నా మీద పడగా నా మీద ఉన్న ప్రభావం సంఘం మీద పడుతుంది. దీనారా ఈ ప్రభావం ఎవడైనా బంధించగలడా? నేనంట లూసిఫర్ కాదు, లూసిఫర్ తాత దిగి వచ్చిన ఈ బంధాన్ని బంధించలేడు ఎవడు కూడా, ఈ బంధాన్ని ఆపలేడు ఎవడు కూడా. ఈ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావాన్ని ఎవడు బంధించచాలడు. ఈ బంధం ఏర్పడిన బంధాన్ని ఎవడు విప్పసాలడు. ఎందుకనగా ముడి వేసింది దేవుడు అయినాడు. ఆయన ముడి వేయక ఎవడు విప్పసాలడు, ఆయన విప్తే ఎవడు ముడి వేసాలడు. ఈ బంధాన్ని ముడేసింది స్వయాన వరాయన్ మృగ శీర్షిక దేవుడు అయినాడు. ఈ బంధాన్ని ఎవడు విప్పసాలడు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎవడు ఆపసాలడు అనే పరిస్థితిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్తమానం ఒక తీయనైన ప్రభావం, ఒక మధురమైన ప్రభావం. ధర్మమ కలదు కాక. టేబుల్ ద మెసేజ్, ఒక తీయనైన ప్రభావం, దేవుని ప్రభావం. దేవుడు నా చేతిలోకి వచ్చి అడిగితేనా దేవునికి మహిమ కలుగును కాక. మీరు చూసారు పోయిన వారాన వరాయన్ ఎట్లా కదిలితే ప్లేడిస్ అట్లా కదులుతా ఉంది. వరాయన్ కదిలి ప్లేడిస్ అట్లా అవుతా, అన్ని నక్షత్రాలు సేమ్ కదులుతూ ఉన్నాయి. ఎందుకు? అన్నిటికి మధ్య ఒక బంధం ఏర్పడింది అక్కడ. దేని మీద కలిసి కాక. హల్లెలూయా. ఇద్దరం వెళ్తున్నాం. నేను ఎటు పోతున్నా అంట. ఈ బంధాన్ని ఎవరు నాతో పాటు కానీ వరయాన్ని కదులుతూ ఉన్నది. ఎంతమంది చూశారు పోయిన వారాన? వరయాన్ని కదులుతూ ఉంటే ఆ బంధము కదులుతూ ఉన్నది. ఆ బంధము తెగసాలదు. ఎందుకు తెగదో తెలుసా? అది పరిశుద్ధాత్మ వలన వేయబడిన బంధమైనది. అది దేవుని వాక్యము చేత వేయబడిన బంధమైనది. అది ఆ బంధము తెగసాలదు. వరయంతో పాటుగా ప్లేడిస్ కదులుతూ ఉన్నది. ప్లేడిస్తో పాటుగానే దాని వెనుక ఉన్న నక్షత్రాలు కదులుతూ ఉన్నాయి. ఈ సంఘముతో కదులుతూ ఉన్నది. వాక్యముతో ఈ సంఘం ముందుకెళ్తా ఉన్నది. వాక్యం ఎక్కడ ఆగితే ఈ సంఘం అక్కడ ఆగుతూ ఉన్నది. వాక్యం ఎక్కడ కదులుతే ఈ సంఘం అక్కడ కదులుతూ ఉన్నది. అగ్ని స్తంభం ఎక్కడ కదులుతే అక్కడ ఈ సంఘం కదులుతూ ఉన్నది. ఎక్కడ మేఘ స్తంభం ఆగితే అక్కడ స్తంభం ఆగుతూ ఉన్నది. అగ్ని స్తంభంతో సంఘము, మేఘ స్తంభంతో సంఘము, వరాయాన్తో ప్లేడిస్ అండ్ సంఘము అలాగ వెళుతూ ఆమేన్ బంధం. ఎవడైనా నువ్వు విడదీయగలరా ఈ బంధాన్ని? ధైర్యం చేసి చూడు, ఎవడైనా విడగలుగుతాడు. మరణమైనను నేనంటాను, ఒక్కసారి వచ్చి ప్రాణం తీసి చూడు. ఛాలెంజ్. ఒక్కసారి వచ్చి ప్రాణాన్ని తీసి చూడు, ఆ బంధం తెగుతుందేమో. మరణమైనను జీవమైనను ఏమే దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోరులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా
క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాప నేరవని రూఢిగా పరిపూర్ణ విశ్వాసముతో నేను నమ్ముతున్నాను.